ఇయర్స్ ఈరోజు మన దగ్గరికి హైదరాబాద్ నుంచి పేషెంట్ వచ్చారు ఫర్ హర్ జా సర్జరీ అండ్ వెల్ as నోస్ సర్జరీ అనమాట. సో ఆవిడ మాటలో తెలుసుకుందాం లైక్ అసలు మా గురించి ఎలా తెలుసుకున్నారు, అసలు ఎందుకు ఈ సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నారు. సో లెట్స్ గెట్ టు నో అబౌట్ ఇట్. మీ పేరు, మీ డీటెయిల్స్, అసలు మీ స్టోరీ ఒకసారి చెప్పరా? నా పేరు దీపిక సార్. నేను సంగారెడ్డి నుండి వచ్చాను. సంగారెడ్డి. సో నేను 2-3 ఇయర్స్ నుండి జా లైన్ అండ్ రైనోప్లాస్టీ చేయించుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాను. ఓకే. సో ఎందుకు బీజేఎస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఆర్ ఎలా తెలుసుకున్నారు? ఇన్స్టాగ్రామ్లో చూశాను అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకని డిసైడెడ్ టు. ఓకే. సో మీరు వచ్చి ఆల్మోస్ట్ 2 days అవుతున్నట్టుంది. ఎస్ సార్. సో ఇనిషియల్ కన్సల్టేషన్ డాక్టర్ ఎలా అయింది మీకు? చాలా బాగుంది సార్. ఎలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఈరోజు మీకు సర్జరీ చేస్తున్నారు. సో వ్యూట్ లైక్ ఈరోజు మేడం సర్జరీ అవుతుంది. సో ఇనీషియల్గా జా లైన్ సర్జరీ ప్లాన్ చేసి తర్వాత ఒక 1 week తర్వాత నోస్ సర్జరీ ప్లాన్ చేస్తాం. సో సిన్స్ ఇట్ ఇస్ ఏ జా సర్జరీ, ఫేషియల్ చేంజెస్ కొద్దిగా ప్రామినెంట్గా ఉంటాయి. సో మీకు అంటే ఇనీషియల్గా మీకు సిటీ స్కాన్ అది చేయడం జరిగింది. ఫేషియల్ స్కాన్ అది చేసిన తర్వాత ప్రాబుల్ అవుట్కమ్ ఇలా వస్తుంది అని మేము చెప్పడం, ఆవిడ అగ్రీ అవ్వడం, దాన్ని బట్టి నోస్ కూడా కొద్దిగా డీవియేటెడ్గా ఉండడం, స్ట్రైట్ చేయడానికి, పాయింటెడ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. సో ఈ సర్జరీ ద్వారా సో ఈ సర్జరీ ద్వారా ఫేషియల్ చేంజెస్ కొద్దిగా వస్తాయి కాబట్టి, ప్రామినెంట్గా ఉంటాయి కాబట్టి చూసిన వెంటనే పీపుల్ షుడెంట్ గెట్ అదర్స్. బేసికలీ ఈ సర్జరీలో ఫేషియల్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చూసిన వెంటనే ఈ ఏంటి ఇలా చేంజ్ అయింది అనే ప్రామినెన్స్ కనబడుతుంది ఫేస్లో. సో దానికి పీపుల్ షుడెంట్ గెట్ ప్యానిక్డ్ అండ్ ఇట్ విల్ లుక్ న్యాచురల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే నోస్లో కూడా చేంజెస్ రావడం వల్ల ఫేషియల్ ఫీచర్స్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో ఈ సర్జరీ చేసుకున్నాక దగ్గర దగ్గర ఒక 10-15 days రెస్ట్ తీసుకొని దెన్ దే కెన్ స్టార్ట్ వర్కింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే నాట్ ఏ ప్రాబ్లమ్, దే కెన్ యాక్చువల్లీ స్టార్ట్ వర్కింగ్. అండ్ ఇన్ కేస్ ఈ సర్జరీ కాస్ట్, దాని తర్వాత దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేయొచ్చు. వీ డూ హ్యావ్ క్యాష్ ఆప్షన్స్, క్రెడిట్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఈఎంఐ ఆప్షన్స్. సో ఎవరైనా కావాలంటే అవైల్ చేసుకొని సర్జరీ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా మీకు కన్సర్న్స్ ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్డ్ బై ద డాక్టర్ ది అదర్ డే, అంతే కదండి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.